నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను. నిన్ను నానా మాటలు అని నిన్ను టార్చర్ పెట్టి ఈ పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితి కల్పించాను. నేను నీ పట్ల వ్యవహరించిన తీరుకి అందుకు ఐఎమ్ వెరీ సారీ. మీరు నాకు క్షమాపణ చెప్పకండి. మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నా ఆనందం ఏమిటంటే మీకు నా గురించి నిజం ఇంకా మీ పొరపాటు తెలుసుకున్నారు. ఇక తప్పనేది ఏ మనిషి అయినా తెలియక చేస్తాడు. కానీ మీరు నాకేదైతే ఉపకారం చేశారో దాని వెనుక మీ మంచితనం, మీ సదుద్దేశం ఉంది కదా. అయితే ఒకటి, మీరు నన్ను నమ్మనందుకు నేను చాలా బాధపడ్డాను. నా మీద చాలా పెద్ద నింద మోపారు. కానీ ఇవాళ అందరి ముందు మీరు నన్ను నిరపరాధినని రుజువు చేశారు. అంతకంటే నాకు ఇంకేం కావాలి? మీకు నా మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు, కానీ నాకు నా పసుపు కుంకుమల మీద ఏదైతే నమ్మకం ఉందో అది మాత్రం భగ్నం కాలేదు. మీరు నాకు చాలా చాలా ఉపకారాలు చేశారు. కానీ మీరిప్పుడు చేసిన ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నాకొక విషయం అర్థం కావడం లేదు. అభిబాబు మీకు నిజం ముందు నుంచే తెలిసినప్పుడు మరి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? ఆధారాలు దొరికిన వెంటనే పెళ్లి ఆఫ్ చేసిండొచ్చు కదా. మీరటు మీ కుటుంబానికి, ఇటు మా కుటుంబానికి తలవంపులు తీసుకొచ్చారు. నిజమే, నేను ఈ పెళ్లిని ముందే ఆప్ చేసి ఉండొచ్చు. కానీ నిజం తెలిసిన తర్వాత సురేష్కి, ప్రజ్ఞకి వ్యతిరేకంగా ఈ ఎంఎంఎస్ తయారు చేసింది ఎవరో నేను తెలుసుకోవాలనుకున్నాను. ఆ వ్యక్తి వల్లే 2 కుటుంబాలకి ఇన్ని బాధలు వచ్చి పడ్డాయి. ఆ వ్యక్తి కారణంగానే ప్రజ్ఞ ఇవన్నీ భరించాల్సి వచ్చింది. అలాగే ఆ వ్యక్తి వల్లే మా నాన్నమ్మ ఇవాళ ఇలాంటి స్థితిలో ఉంది. నేను ఆ వ్యక్తి ఎవరో కనుక్కోదలిచాను. అందుకనే నేను ఈ పెళ్లి పేరుతో ఇంత నాటకం ఆడాను. అసలు ఈ పని చేసింది ఎవరై ఉంటారని నేను ఆలోచించాను. నేను నా విరోధుల్ని, శత్రువుల్ని బాగా అబ్జర్వ్ చేశాను. కానీ వాళ్ళెవరికి దీంతో ఎలాంటి ప్రమేయం లేదు. అప్పుడు నాకేమనిపించిందంటే ఈ పని చేసిన వాళ్ళకి ఈ ఇంటి సంగతి బాగా తెలిసుండాలి అనిపించింది. అంటే వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళే ఉంటారు. ఆ వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి. అందుకే తను ఈ ఎంఎంఎస్ పంపించడానికి ఆకాష్ మొబైల్ని వాడుకుని ఉంటాడు. అప్పుడు వాళ్ళెవరో మనకెవరికి తెలియకుండా ఉండాలి అని. అందుకని ఆ వ్యక్తిని కనుక్కోవడానికి నేను అందరినీ గమనించాల్సి వచ్చింది. ఈ పెళ్లి విషయంలో ఎవరి రియాక్షన్ ఏమిటో తెలుసుకోదలిచాను. రిలాక్స్డ్గా ఉంది ఎవరో, టెన్షన్గా ఉంది ఎవరో గమనించాను. అలాగే ఎవరికి అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉందో చూశాను. అండ్ వెన్ ఐ ఫౌండ్ దట్ నేను వెతుకుతున్న ఆ వ్యక్తి నాకు చాలా సన్నిహితమని తెలిసి ఐ వాజ్ షాక్డ్. అసలు నేను ఆ వ్యక్తి కోసం వెతకుండా ఉంటే బాగుండేది. ఎవరా వ్యక్తి? ఆలియా. నేనా? నువ్విప్పుడు అన్నది ఆలియా అనేనా?
హౌ కెన్ యూ సే మై నేమ్? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇదంతా నేనే చేశానన్నా? మా అన్నయ్య నా మీద ఇలాంటి నింద వేస్తాడని నేను కొంచెం కూడా నమ్మలేకపోతున్నాను. అన్నయ్య, అసలు ఏమైంది నీకు? దిస్ ఇస్ సో డిస్గస్టింగ్. yes this is disgusting. పైగా నా చెల్లెలు నా విషయంలో ఇలా చేసిందంటే అందరికంటే ఎక్కువగా నాకే బాధగా ఉంది. నేను నా నీడగా భావిస్తున్న నా చెల్లెలే నన్ను ఇలా చీకట్లో నెట్టేసింది. జ్ఞాపకం ఉందా ఆర్య నీకు? నేను నీతో ఏమని వాడినా నీకు గుర్తుందా? నా చెల్లెలు అంత పని చేయదన్నాను, నా చెల్లెలు అలాంటిది కాదన్నాను. కానీ ఇవాళ నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా చెల్లెలే ఇలా ఎందుకు చేసిందని ప్రశ్నించుకున్నాను. తను ఒక ఆడదై ఉండి కూడా ఇంకో ఆడదాని విషయంలో ఇంత నీచం. ఐఎమ్ ఫీలింగ్ బ్యాక్ స్టాబ్ ఆలియా. ఐఎమ్ ఫీలింగ్ హర్ట్. ఎందుకంటే ఇది నువ్వు ప్రజ్ఞ విషయంలో ఇలా చేసామని కాదు. ఎందుకంటే నీకు తెలిసి కూడా ఇలా చేయడం వల్ల నాన్నమ్మకి ఎలాంటి షాక్ తగులుతుందో తెలిసి కూడా ఇలాంటి నీచమైన పని చేశావు. బాగుందన్నయ్య, బాగుంది. నా విషయానికి వచ్చేసరికి నా మీద అన్ని నిందలు వేసేస్తున్నావు. నీ భార్య విషయంలో మాత్రం అన్ని ఆధారాలు తీసుకొచ్చావు. మరి నా విషయంలో కూడా ఏమైనా ఆధారాలున్నాయా? అవేవి లేకుండానే నా మీద ఎలాంటి నిందలు మోపుతున్నావు నువ్వు? ఆలియా, నా దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే వాటిని నువ్వు లెక్క పెట్టడంలో అలసిపోతావు. వాటి ఆరంభం దీంతో చేద్దాం. ఇదొక సిమ్ కార్డ్. దీంతోనే నువ్వు ఆ ఎంఎంఎస్ పంపించావు. నాకు ఈ సిమ్ కార్డ్ నీ గదిలోనే దొరికింది. కానీ అప్పటికి కూడా నేను ఇది నిజమని నమ్మలేకపోయాను. ఎవరో నిన్ను ఇరికించడానికి ఈ సిమ్ కార్డ్ నీ గదిలో పెట్టుంటారని అనుకున్నాను. అందుకని నేను నీ ట్రిక్ ని నీ మీదే ఉపయోగించాను. ఈ సిమ్ కార్డ్తోనే నేను మీ అందరికీ మెసేజ్లు పంపించాను, అలాగే ఖాళీ కవర్ కూడా పంపాను. ఇదంతా కేవలం మీ రియాక్షన్స్ తెలుసుకోవడానికి చేశాను. మీ అందరి రియాక్షన్స్ తెలిసిపోయాయి. నువ్వు ఈ ఎన్వలప్ని దొంగిలించావు, ఆ తర్వాత ఆ ఎన్వలప్ని కాల్ చేశావు. నువ్వు సగం అబద్ధాన్ని కాల్చగలిగా, మిగతా సగం నిజం ఇందులో ఉంది. నువ్వే చూసుకో. ఇది నిన్ను ప్రశ్నిస్తోంది. ఇదంతా నువ్వు ఎందుకు చేశావని అడుగుతోంది. ఎందుకు నువ్వు ఆ ఎన్వలప్ని దొంగలించావు? ఎందుకు నువ్వు ఆ ఎన్వలప్ని కాల్ చేశావు? జవాబు చెప్పు. ఇదంతా నువ్వు అబద్ధమేనని అనవేంటి? ఏ విధంగా నువ్వు ప్రజ్ఞ అనే ప్రతి మాటని అబద్ధం అంటూ రుజువు చేసావు, అలాగే నేను అబద్ధాలు కోరినని రుజువు చేయి. నువ్వు ఒక్కదానివే నిజమైన దానివని చెప్పు. మాట్లాడవే. తను ఏ తప్పు చేయలేదని గొంతు చించుకొని చెప్తూనే ఉంది. కానీ నేనే తను చెప్పే ఏ మాట వినలేదు. ఎందుకంటే నాకు తనకంటే నీ మీద ఎక్కువ నమ్మకం. నువ్వంటే ఎంతో ప్రేమ. నాకు ఐ వాస్ ప్రౌడ్ దట్ యు ఆర్ మై సిస్టర్. కానీ నువ్విప్పుడు నా చెల్లెలు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అందుకు కారణం నువ్వు ప్రజ్ఞ పట్ల అలా చేసావని కాదు. కారణం ఏంటంటే నువ్వు నాన్నమ్మని కూడా లెక్క చేయలేదు కనుక. నాకు నాన్నమ్మ అంటే ఎంత ఇష్టమో నీకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ ఇష్టం కారణంగానే ఇక మీదట నేను నిన్ను కేవలం ద్వేషిస్తూ ఉంటా. I will only hate you. ఎందుకు చేసావు ఇదంతా? నువ్వు నీకు తనంటే ఇష్టం లేదన్న సంగతి నాకు తెలుసు. కానీ నువ్వు కనీసం నాన్నమ్మ సంగతి అన్న ఆలోచించావా? నేనసలేం చేయలేదు. చేసిందంతా అదుగో తనే చేసింది.
ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు షీ ప్లాన్డ్ ఆల్ దట్. అందువల్ల తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు. షీ హ్యాస్. తను ఎక్కడికి వెళ్ళదు. తను వెళ్ళి తీరాల్సిందే అన్నయ్య. ఒక్కసారి తన మొహం చూడండి. తనకి ఇంట్లో ఉండే అర్హత కొంచెం కూడా లేదు. తనేదో ఇక్కడ కొన్నాళ్ళు ఉంది కనుక నీకు తన మీద జాలి కలిగి ఉండొచ్చు, కానీ నేను మాత్రం తన్ని క్షమించను. ఆయన తను ఇన్నోసెంట్ అని ఇప్పటికీ నువ్వు అనుకున్నట్లయితే తనకి ఈ ఇంట్లో ఉండడానికి ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే నువ్వొకటి మర్చిపోయావన్నయ్య, తనకి నీకు డైవర్స్ అయిపోయిందన్న సంగతి. ఇప్పుడు తను నీకు భార్య కానే కాదు. ఒకప్పుడు తను నా భార్య, ఇప్పటికీ నా భార్య. ఎందుకంటే మాకు విడాకులు అయిపోలేదు. డైవర్స్ అవ్వలేదా? అదేంటి అలా అంటున్నావు? కానీ ఆ రోజు మా అందరి ముందు నువ్వేగా సంతకం పెట్టావు, తను కూడా సంతకం పెట్టింది. ఆ రోజు ఆ లాయర్లు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నువ్వు అసలు డైవర్సే కాలేదంటున్నావు. అదేంటి? నువ్విలా ఈ నిర్ణయాన్ని మార్చుకోవడానికి వీల్లేదన్నయ్య. డైవర్స్ అసలు డైవర్స్ అవ్వలేదని నువ్వు అనకు. ఆ రోజు నీ కళ్ళ ముందు ఏం జరిగిందో అది మాత్రమే నీకు తెలుసు, కానీ సంతకం చేసిన తర్వాత ఏం జరిగిందో నీకు తెలీదు. సైన్ చేసిన తర్వాత నేను ఒక్కడినే వెళ్ళి లాయర్స్ని కలిశాను. డివోర్స్ పేపర్స్ ఫైల్ చేయొద్దని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే నిజం తెలుసుకోవడానికి నాకు కొంత టైం కావాలి కనుక. అందుకనే నేను ఆ పేపర్స్ కోర్టు దాకా వెళ్ళనివ్వలేదు. కోర్టుకు వెళ్ళనివ్వలేదా? అసలు ఆ పేపర్స్ కోర్టుకే వెళ్ళలేదంటే అవి ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇవిగో డివోర్స్ పేపర్స్. వీటితో ఇప్పుడు ఎలాంటి అవసరం లేదు, అలాగే వీటికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. కానీ ఈ అగ్ని ఉందే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఈ అగ్ని సాక్షిగానే తనని నాదాన్ని చేసుకున్నాను. అందుకని ఇదే అగ్ని సాక్షిగా నేను ఈ అబద్ధాన్ని అంతం చేస్తున్నాను. ఇప్పటికైనా మీరందరూ నమ్ముతారనుకుంటాను మా ఇద్దరికి డివోర్స్ జరగలేదని. ఇప్పుడిక నువ్వు తనకి ఈ ఇంట్లో ఉండే హక్కు లేదని అనలేవు కదా? ఆలియా, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. ఆలియా, ఏమైంది నీకు? ఇదివరకు ఎప్పుడు నువ్వు ఇలా లేవు. ఐ యూస్ టు బి ప్రౌడ్ టు కాల్ యూ మై సిస్టర్, కానీ ఇవాళ నువ్వు నా చెల్లెలు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అసలు నీ స్థానంలో వేరే ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళకి జీవితాంతం మర్చిపోలేని గతి పట్టించుండేవాణ్ణి. నువ్వు అందరి సమక్షంలో తన ఇమేజ్ని, తన పేరుని, చివరికి తన క్యారెక్టర్ని కూడా డ్యామేజ్ చేశావు కదా. అందుకని ఇప్పుడు అందరి ముందు నువ్వు తనని క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ? అది కూడా తన్నా? నేవో. అభి సరిగ్గానే చెప్పాడాలియా, నువ్వు ప్రజ్ఞని క్షమాపణ. ఆంటీ, మీరు మధ్యలో మాట్లాడద్దు. నేను అసలు తప్పే చేయనప్పుడు నేనెందుకు క్షమాపణ అడగాలి? తప్పంతా నా విషయంలో వీళ్ళు చేశారు, ఈ అక్క చెల్లెళ్ళు. ఇప్పుడు అన్నయ్య తను ఇంకోసారి నీ మీద తన మాయ ప్రయోగించింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా అన్నయ్య
ఒక్కసారి చూస్తే లోకంలో ఎవరినైనా ఎలాంటి వాళ్ళు కనిపెట్టేయగలడు, ఈ పిల్లని మాత్రం గుర్తించలేకపోయాడు. ఈ పిల్ల క్యారెక్టర్ ఎలాంటిదో చాలు. ఇంకొకరి క్యారెక్టర్ ని వేలెత్తి చూపించడానికి ముందు నిన్ను నువ్వు చూసుకో. అసలు ఏ స్త్రీ అయితే అందరి ముందు మరొకరి స్త్రీ గౌరవం మీద బురద చల్లుతూ ఉంటుందో అలాంటి స్త్రీ తన క్యారెక్టర్ ఎలాంటిదో చూసి సిగ్గుపడాలి. సిగ్గుపడాలంటే సిగ్గుపడాలి. అవును, నా క్యారెక్టర్ చూసి నేను సిగ్గుపడాలి. నిజమే, కానీ నాకు సిగ్గు ఎగ్గు లేవు. నిజమే, నాకు సిగ్గు ఎగ్గు లేవు. నన్ను ఇలా సిగ్గు లేని దానిగా చేసింది అదిగో తనే. ఆలియా ఊరికే వాదించేం లాభం లేదు. నీ తప్పు ఒప్పుకొని ఇప్పుడు తప్పు చేస్తోంది నేను కాదన్నయ్య, తన్ని ఇంట్లో ఉంచి నువ్వు తప్పు చేస్తున్నావు. తన్ని మళ్ళీ ఇంట్లోకి రానిస్తున్నావు నువ్వు. అన్నయ్య, నీకు విషయం తెలియడం లేదేమో, ఇందుకు మనమంతా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే నువ్వు ఊరికి ఆవేశపడకు. నేను నిన్ను ఇలాంటి తప్పు చేయనివ్వను. అందుకే దీన్ని నేనే గెంటేస్తాను. ఇది ఇంకా ఉండడానికి వీల్లేదయ్యా. నువ్వు లేదన్నయ్యా, నిన్ను అనుకుంటున్నావేమో తప్పించుకున్నానని, కానీ అది నిజం కాదు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళి తీరాలి, వెళ్ళిపోవాలి. బిఫోర్ ఐ థ్రో యూ అవుట్. ఐఎమ్ సారీ అర్చన, మొత్తం తప్పంతా నాదే. నిన్ను క్షమాపణ అడిగే అర్హత కొంచెం కూడా నాకు లేదు. అయినా నీ వల్ల అయితే నన్ను క్షమించర్చన. అయితే ఒక చేదు నిజం కూడా నాకు తెలుసు. తప్పు ఒప్పుకున్నంత మాత్రాన మనిషి మారతాడు, కానీ కాలం మారిపోదు. అన్నీ మళ్ళీ ఇదివరకట్లాగా మారిపోవు, కానీ మార్చలేవు. బట్ ఒకటి మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై నేను ఎలాంటి బాధ పెట్టనర్చున. అందువల్ల మనకు పుట్టబోయే ఈ బిడ్డ యొక్క పూర్తి బాధ్యత నాదే. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. ఆ బాధ్యత నిర్వర్తించడానికి నేను మా ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించవలసి వస్తే అందుకు కూడా నేను సిద్ధమే. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా సరే అందుకు కూడా సిద్ధమే అర్చన. ఐ నీడ్ యువర్ సపోర్ట్ అర్చన. నువ్వు లేకపోతే నేనేమి చేయలేను అర్చన. Can't leave you without you. అన్నయ్య, నన్ను వదిలిపెట్టు. నేను దాన్ని బయట గెంటేస్తాను. ప్లీజ్ నన్ను ఆలియా, బిహేవ్ యువర్సెల్ఫ్. నువ్వు అలాంటి పని చేయడానికి వీలేదు. నేను ఎందుకు పని చేసి తీరకూడదు? చేసి తీరుతాను. దాన్ని ఇంట్లోంచి బయట గెంటేస్తాను. అది చాలా ముఖ్యం ఇప్పుడు. లెట్ మీ గో. నీకేమైనా పిచ్చి కింద? అవునన్నయ్య, నేను పిచ్చిదాన్ని అయిపోయాను. ఇక నా పిచ్చితనం పోవాలంటే ముందు అది ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అందుకనే నన్ను ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. వద్దు ఆలియా, ఆలియా లిసన్ టు మీ. ఆలియా లిసన్ టు మీ ప్లీజ్. ఆలియా, నన్ను గెంటేయాలన్నయ్య. ఆలియా. ఆలియా, 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 ఏంటిది? అసలు ఏమైంది ఆలియా నీకు? ఇవాళ నీ వల్లే నేను నీ మీద ఇంతవరకు నేనెప్పుడు నీ మీద చేయి చేసుకోలేదు. అలాంటిది ఈరోజు అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు ఆలియా? పేరు కూడా నువ్వెత్తద్దు. నువ్వు నా అన్నయ్యవే కాదు, నువ్వు నాకు అన్నవే కావు, ఎప్పటికీ కాలేవి కూడా. మా అన్నయ్యకి నేనంటే తన ప్రాణాల కంటే ఎక్కువ ప్రేముంది. మా అన్నయ్యకి నేనంటే తన ప్రాణాల కంటే ఎక్కువ ప్రేముంది. అలాంటిది నువ్వు నువ్వు నన్ను కొట్టావు. ఎందుకు కొట్టావు నన్ను? నువ్వు నాకు అన్నయ్య అయ్యే అవకాశమే లేదు. నువ్వు ఎంత మాత్రం అన్నవి కాదు. ఎందుకు నువ్వు నన్ను అడ్డుకున్నావు? ముందు నుంచి మనం కోరుకునేది ఇదే కదా. పైగా అందరికంటే ఎక్కువ డెస్పరేట్ గా ఉన్నది నువ్వే కదా అన్నయ్య. మరి ఇప్పుడు అదంతా ఏమైంది? ఏ పెళ్లినైతే నువ్వు ఎంత మాత్రం నమ్మలేదో ఇప్పుడు దాని మీదే అంత నమ్మకం కుదిరిందా? చివరికి నువ్వు దాన్నే సపోర్ట్ చేస్తున్నావా?
ఏ పిల్ల మొహం చూడటం కూడా ఇష్టం లేని నువ్వు ఆ పిల్ల కోసమే ఇవాళ నువ్వు నన్ను నీ ఆలియాని కొడతావా చెప్పు. నాకేం అర్థం కావడం లేదన్నయ్య. ఏం మాట్లాడుకుంటే అది ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, కానీ నువ్వే దాన్ని ఆపుతున్నావు. మళ్ళీ నీ మనసులో దాని మీద ఫీలింగ్స్ గాని కలిగాయా అన్నయ్య? అలియా, నా మనసులో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా తనని ఇంట్లో ఉండనిస్తానని నువ్వెలా అనుకున్నావు? మన ప్లాన్ కేవలం తనని నా జీవితం నుంచి తొలగించడమే, కానీ తన జీవితం నాశనం చేయడం కాదు. అయినా అలియా, నేను నిన్ను తప్పు పట్టట్లేదు. నేను నీ పద్ధతిని, నీ ఆలోచనని తప్పుపడుతున్నాను. దానివల్ల నేను మళ్ళీ ఒక తప్పు చేశాను. అసలు నువ్వు నన్ను ఫోర్స్ చేయకపోతే నేను ఈ పెళ్లి చేసుకునేవాడినే కాదు. ఎస్ ఆలియా, యూ ఫోర్స్డ్ మీ. ముందు వెనుక ఆలోచించకుండా నీ అంతటి నువ్వే నిర్ణయించుకుని ఆ నిర్ణయంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశావు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల నీకు నీ ప్రవీణ్ దక్కుతాడని నువ్వు భావించావు. అలియా, నేను కూడా అదే కోరుకున్నాను, ప్రవీణ్ నీతో జీవితం పంచుకోవాలని. కానీ జరిగింది ఏంటి? మనం కోరుకున్నట్టుగా ఏం జరగలేదుగా. మనం ఎవరిని చెడుగా అనుకున్నామో ఆ వ్యక్తి దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అయిపోతున్నాం. దాని ఫలితం నువ్వెందుకు అనుభవిస్తున్నావు ఆలియా? అసలు అలా ఎంఎంఎస్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నువ్వే చెప్పు. నీకు తెలుసు కదా దీనివల్ల అందరూ ఏమనుకుంటారో ఏంటో. మనం అంటే ఎలాగో తప్పించుకోగలం. పాపం అమ్మాయి తను మళ్ళీ ఎవరికి మొహం చూపించే యోగ్యత లేకుండా పోతుంది. ఇక నేను నాన్నమ్మ దృష్టిలో చెడ్డవాణ్ణి అయిపోతాను. నాన్నమ్మ నన్ను ఎన్నటికీ క్షమించదు. ఇక నేను కూడా నన్ను ఎన్నటికీ క్షమించుకోలేను.